హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మనమైతే బాలాపూర్ గణేష్ మండపం దగ్గరికి అయితే పోతున్నాం మామా. చూసారు కదా మామ వీడియో. ఈసారి బాలాపూర్ గణేష్ మండపం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇంకా నేను పొద్దుగాల రెడీ గణేష్ మండపం దగ్గరికి అయితే పోతున్నా మామ. మా ఫ్లాట్ దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది మామ. నేను ఆల్రెడీ బాలాపూర్ అయితే రీచ్ అయిపోయాను. డిఫరెంట్ డిజైన్ తో ఆర్చీలు అయితే రెడీ అయిపోయినాయి మామ. చూస్తున్నారు కదా, ఆర్చీలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది బాలాపూర్ గణేష్ మండపం మామ. వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు. ఇది 2 రోజుల క్రితం అయితే తీసాను. మనకు బొజ్జ గణపతి కూడా వచ్చేసాడు. మండపం డిజైన్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ సెట్ అయితే వేస్తున్నారు మామ. ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు నేను ప్రజెంట్ తీస్తున్నా. ఇక్కడనే కోనేరు అనేది వస్తుంది. ఇప్పుడు మధ్యలో నేను చూపిస్తున్నదంతా చూస్తుంటే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. 2 డేస్ కి ఇప్పటికి వర్క్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది మామ. మొత్తం 3 డేస్ అయితే షూట్ చేశాను. బాలాపూర్ గణేశుడు వచ్చి కూడా 7 డేస్ అవుతుంది. వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బాలాపూర్ గణేశుడిని మామ. ఈసారి గణపతి లుక్ మాత్రం అదిరిపోయింది మామ. ధూల్పేటలోని లక్ష్మీనారాయణ సింగ్ ఆర్ట్స్ నుంచి అయితే వచ్చింది. నాకు మాత్రం మస్తు నచ్చింది మామ. నీట్ గా మీకు ఎవరు చూపించారు మామ. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే గణపతిని చూసేసేయండి. బాలాపూర్ గణేష్ మండపము సుధాకర్ రెడ్డి డెకరేషన్స్ వాళ్ళైతే చేస్తారు మామ. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సెట్ చేస్తారు. అలా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈసారి స్వర్ణగిరి టెంపుల్ లో సెట్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా స్వర్ణగిరిలోని జలనారాయణ విగ్రహం అయితే సెట్ చేసారు మామ. చూస్తుంటేనే లుక్ మాత్రం అదిరిపోయింది. ఇంకా దాని చుట్టూ వాటర్ పోసి కోనేరు ఫీలింగ్ అయితే వస్తుంది. ఫైనల్ టచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతో పాటు ఫ్రేమింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వినాయక చవితికి 3 రోజుల్లో ఉంది. వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది మామ. ఫైనల్ గా ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి అయితే విజిట్ చేస్తాను. అప్పటి వరకు అయితే వీడియో చూసి ఎంజాయ్ చేయండి మామ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.